కడుక్కొని అవి మజ్జికి పూర్తిగా కాకుండా సగం కోసి తరిగి అవేమో తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కూడా కడిగి తొక్క తీసి కడిగి అదేమో ముద్ద తీసుకోవాలి. ఉల్లిపాయలు, జీలకర్ర, ఎర్రకారం అది ముద్ద చేసుకొని ఉప్పు వేసి కలపాలి. కలిపి ఆ దొండకాయలనేమో నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి ఉడికించాలి. అవి మెత్తగా కొంచెం ఉడికిన తర్వాత మరీ ముద్దగా అయిపోకుండా కొంచెం ఉడికించిన తర్వాత బయటికి తీసి అవేమో ఈ ముద్దలో ఉల్లిపాయ ముద్ద ఉంటుంది కదా, అదేమో కొంచెం నూనె కలిపి అందులో ఈ ముద్దని ఆ కాయల్లో కూర్చాలి. ఇలాగా కాయలు సహానికి కోసం కదా, అందులో ఈ ముద్దని కూర్చి మూకుల్లో నూనె వేసి ఒక నూనెలో ఇవి వేయించాలి. ఇది ఒక రకం దొండకాయ కూర, వంకాయ కూర, పొట్టల్స్ కూర ఏది చేసుకున్నా ఇలా చేసుకోవచ్చు. తర్వాత రెండో రకం కూడా జీలకర్ర తిప్పేసి, ఎండుకారం జీలకర్ర తిప్పేసి ఉప్పు వేసి అది కూడా ఇలాగే కూరి వండుకోవచ్చు. వంకాయ కూర జీలకర్ర కారం, పచ్చికారం అంటే పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర. కొత్తిమీర కారం అంటే కొత్తిమీర, అల్లం, జీలకర్ర, పచ్చిమిరపకాయలు. ఇలాగా ఏ కూర చేసినాం. తర్వాత కారం పెట్టిన కూర వంకాయ కూర చేసుకోవచ్చు, పొట్టల్స్ కూర చేసుకోవచ్చు, దొండకాయ చేసుకోవచ్చు. కారం పెట్టిన కూర అంటే శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కొంచెం ధనియాలు, ఎండుమిరపకాయలు వేసుకున్న వాళ్ళు కావాలంటే ఇంగు వేసుకుంటారు, లేదా లేదు. కొంచెం చింతపండు ఇవి వేసి గ్రైండర్లు తిప్పించుకుంటే పౌడర్ వస్తుంది. అందులో ఉప్పు కూడా కలపాలి. కలిపి అది కూడా ఇలాగే ఈ కాయల్లోనేమో ఫుల్ కాయల్లో ఇలా కూరి కొంచెం నూనె వేసి కలపాలి ఆ పొడిని. అంటే పొడి రాలిపోకుండా ఉంటుంది అందులో. అది వేసి కలిపి వీటిలో కూరి ఉడికించాలి. ముందు ఉడికించి ఇవి ఉడికిన తర్వాత కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇదైన తర్వాత నూనెలో తీసుకొని తింటే బాగుంటుంది. ఈ మూడు అలా చేసుకోవచ్చు. వంకాయ, దొండకాయ, పొటల్స్ ఇలాంటివి ఏమైనా కాయల కూరలు అంటూ ఉంటే అవి కూడా తీసుకోవచ్చు. ఇది అలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది.